మావిగన్ అంట మావిగన్. ఆ పక్కన ఇంకా కూడా 4 పేర్లు పెట్టుకో నువ్వు. ఆ జగ్గయ్యపేట కూడా కలుపుకో. ఇట్లాగా రకరకాల కామెడీ ట్రోల్స్ నడుస్తున్నాయి జగన్ మీదన. యెస్ కరెక్ట్. ఈ టైంలో మాట్లాడకూడని మాట మాట్లాడా. విజయవాడ, గుంటూరు ఇవన్నిటిని కలిపి అమరావతి నగరంగా ప్రకటించండి. మేము అది చేద్దాం అనుకున్నాం. మేము అటు తాడేపల్లిలోకి తీసుకొచ్చి రాజధాని పెడితే తీసేశారు. తర్వాత గుంటూరులో రాజధాని పెట్టిస్తే అది తీసేయించారు కోర్టులకెళ్ళి. అలా విజయవాడ, గుంటూరు ఇవన్నిటిని కలిపి రాజధాని కాకపోతే గనక భవిష్యత్ తరాలకు నష్టం. కనీసం ఇక్కడికి ఇప్పుడు నేను చెప్పినట్టు మచిలీపట్నం ఇవన్నీ కలిపితే 35 లక్షల జనాభా ఉన్నటువంటి నగరాలు అవుతాయి కాబట్టి అలాగ చెయ్యాలి అన్నటువంటి పాయింట్. దానికి తెనాలి ఇవన్నీ కూడా కలిపితే సరిపోతుంది. ఒక 50-60 లక్షల జనాభా కలిగినటువంటి నగరం అన్నటువంటిది. ఆ పాయింట్‌ని చెప్పడం మానేసి మావిగన్ను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలపడం 35 లక్షలు, అక్కడే 2 లక్షల కోట్లేంటి అన్నటువంటి పాయింట్ మాట్లాడాడు. దాన్ని ట్రోల్ చేయడంలో నో డౌట్ తప్పే లేదు. అది అవకాశం కూడా. కాకపోతే మనం గనక అమరావతి నగరాన్ని తయారు చేయకపోతే, విజయవాడ, గుంటూరు కలపకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం 29 గ్రామాల ఆస్తుల కోసం మాత్రమే రాజధానిని నడిపితే మాత్రం జగన్‌కి అప్పనంగా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటిదాకా నగరాన్ని తయారు చేయాల. తెలంగాణ రాజధాని ఏది? హైదరాబాద్. అలాగే హైదరాబాద్ అనేది నగరం ఉంది కదా, కార్పొరేషన్ ఉంది కదా. కర్ణాటక రాజధాని ఏది? బెంగుళూరు. బెంగుళూరు కార్పొరేషన్ ఉంది కదా. అట్లాగే మహారాష్ట్ర రాజధాని ఏది? ముంబై. బృహత్ ముంబై కార్పొరేషనే ఉంది కదా, బృహన్ ముంబై అని. తమిళనాడు రాజధాని ఏది? చెన్నై. నగరం ఉంది కదా. ఇప్పుడు అమరావతి నగరం ఎక్కడుంది? విజయవాడ కార్పొరేషన్ గానే ఉంది, గుంటూరు కార్పొరేషన్ గానే ఉంది, మంగళగిరి మున్సిపాలిటీ మంగళగిరి, తెనాలే. ఈ 29 గ్రామాలు ఏ పంచాయతీలకు ఆ పంచాయతీలు. ఇప్పుడు 29 గ్రామాల పంచాయతీలను కలిపి ఒక నగరంగా ప్రకటిస్తే అమరావతి సర్వనాశనానికి అదే ఆరంభం, ఆంధ్రప్రదేశ్ భవిష్య నాశనానికి అదే ఆరంభం, రాజకీయ ఆత్మహత్యకి అదే ఆరంభం. విజయవాడ, గుంటూరుని కలిపి రాజధానిగా ఒక నగరంగా ప్రకటించి తీరాలా. ప్రకటించకపోతే మేము నిదానంగా కలుపుకుంటూ వస్తామంటే హైదరాబాద్ నగరం నిదానంగా కలపల. హైదరాబాద్ నగరం చాలా పెద్దదిగా ఉంటే విస్తృతిలో భాగంగా కొత్తగా కలిసినాయి. బెంగళూరు పల్లెటూరు కాదు, పంచాయతీ కాదు అది. బెంగళూరు పెద్ద నగరంగా ఉంటే దాంట్లో చుట్టుపక్కల ఉన్న పల్లెలు వచ్చి యాడ్ అయినాయి. అట్లాగే చెన్నై చిన్నది కాదు, చెన్నై చాలా పెద్దది. ఆ చెన్నైలో ఉన్నటువంటి అవుట్స్కట్స్ ప్రాంతాలని తీసుకొచ్చి ఆ తర్వాత కలిపారు. కలపబట్టి అవి ఇంకా పెద్ద నగరాలని. అంతేగాని అవి పల్లెలు కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. పల్లెలు కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. పల్లెలతో కూడినటువంటి రాజధాని అన్నటువంటి దాన్ని పట్టణంగా మార్చి చూపాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి. అలా కాకుండా నగరం లేని రాజధాని. ఇప్పుడు ఇది విచిత్రం. అమరావతి నగరం లేని రాజధాని. అమరావతి పేరుకి రాజధాని, జ్యూరిస్డిక్షన్ లేని రాజధాని. సిఆర్డిఏ అంటే హెచ్ఎండిఏ టైప్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. కడప, కూడా, బొడ ఇట్లాంటి బోలెడలు ఉంటాయి. అథారిటీ ఎప్పుడు రాజధాని కాదు. హైదరాబాద్ కూడా హైదరాబాద్ నగరంగానే ఉంది. హెచ్ఎండిఏ డిఫరెంట్ మళ్ళీ. ఆ నగరానికంటే ఇంకా కొంత విస్తృతమైనటువంటి ప్రదేశం. రాజమండ్రికి అర్బన్ డెవలప్మెంట్ ఉంటుంది, కడపకి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది. అది కార్పొరేషన్లో ఒక పార్ట్ కాదు, కార్పొరేషన్కి ఎక్స్పాండెడ్ వెర్షన్ అది, అభివృద్ధి చేయడం అన్నటువంటి. ఇక్కడ కావాల్సింది సిఆర్డిఏ కాదు, అమరావతి నగరం. మనం గనక నగరాన్ని తయారు చేయకపోతే జగన్కి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. జగన్ రేపు పొద్దున ఎలక్షన్స్ అప్పుడు అదే చెప్తాడు. నేను ముందే చెప్పాను కదా, 29 గ్రామం 2 లక్షల కోట్లని వాళ్ళు తినడానికే పెట్టుకున్నాడు. అదే నేను మావిగన్ అని చెప్పాను, పోనీ అమరావతి పేరు పెట్టుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు కలవాల్సిందే అంటాడు. అప్పుడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం వాళ్ళు రాజధానిగా కలవాలంటారా, అక్కర్లేదంటారా? ఉట్టి 29 గ్రామాలు ఉంటే చాలనుకుంటారా? ఇది రాబోయే రోజుల్లో కాబోయే ప్రశ్న.